ఇదేనా రమావత్ మధు ఇల్లు? రమావత్ మధు గారి ఇల్లు ఈ బంగ్లా కోట. అదే కోటరా? ఈ కోట ఇది ఇల్లు కాదా? ఇల్లు కాదు, కోట ఇది. పెద్ద కోట ఇది. మన సినిమా ఇండస్ట్రీ లేనిది పెద్ద కోట ఇది. మాకు అందరికి నమ్మించిండు. మేము బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ, ఎక్స్పోర్టింగ్ అమీర్ పటేల్ గారు మా ఊరికి తీసుకొచ్చిండు. మల్లెపల్లిలో JNI ఆఫీస్ అని ఓపెన్ చేసిరు. పెద్ద శివ చౌహాన్, భరత్ చౌహాన్. శివ చౌహాన్ అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు. మధు, భరత్, అభిషేక్ నాయక్ సూత్రధారులు వీళ్ళందరూ వచ్చి అది అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసిరు. మంగళి గారు ఎక్కడో ఫంక్షన్ ఉందని చెప్తే మిర్యాలగూడ నుంచి ఇక్కడికి 70 కిలోమీటర్. ఇక్కడ అదే ఇల్లు. అక్కడ పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్ దగ్గర దిగిరింది ఫోటో. ఏం అవసరం ఈ హౌస్? ఏమైనా ఫంక్షన్ కూర్చుంది? ఏం ఫంక్షన్ ఉంది ఈ హౌస్? ఏమైనా ఇల్లు ఓపెన్ చేసిరా? ఏమైనా పెళ్లి చేసిరా? ఏం అవసరం? ఆ ఇల్లుకి 3 కోట్లు. 3 కోట్లు అది ఇప్పుడు ఎస్టిమేట్ గా 3 కోట్లు అయింది. మొత్తం 5 కోట్లు దాని ప్లానింగ్ మొత్తం. ఇక్కడ నుంచి అది ఎంత పెద్ద హైవే రోడ్ తీసుకుపోయాడు. అక్కడ నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచి ఆ ఇంటి వరకు హైవే రోడ్ మొత్తం కంక్రీట్ తోనే. ఒక ఇటుక లేదు ఆ ఇల్లు మొత్తం, ఒక ఇటుక లేదు. పైన మాత్రమే చిన్నగా ఇటుక ఉంది, లోపల మొత్తం కంక్రీట్ తోని. ఏదైతే మన పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఎట్లా కడతామో దానిలాగానే కట్టిరు. మంగ్లీ వచ్చింది, మేము ఇట్లా బిజినెస్ చేస్తామని చెప్పి మా చిన్న చిల్లల్ని ఇస్తామని చెప్పి మేకతో మ్యారేజ్ అని చెప్పారు. సో పెట్టుబడులు ఉన్నాయేమని చెప్పేసి మేము కూడా ఆశ చూసినాం. ఇంకో దాంతో పాటు ఐడెంటిటీ ప్రూఫ్ అడిగినాం. అయితే బాండ్ పేపర్ చూపించారు మాకు. సరే ఇది నిజంగా ఉందేమో అనుకుని మేమందరం ఊళ్ళో వాళ్ళ అందరూ ఎవరి స్తోమతని బట్టి, ఇప్పుడు నా స్తోమత, నేను నా చుట్టాల దగ్గర, ఇంకో ఆయన చుట్టాల దగ్గర, ఇంకో ఆయన చుట్టాల దగ్గర, ఇట్లా మా స్తోమతని బట్టి తలా 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 లక్షలు, 10 లక్షలు ఎవరి స్తోమతని బట్టి ఇచ్చిరు. ఇక లాస్ట్ ఇది ఇట్లా మోసం అని చెప్పేసి కూడా లాస్ట్ టైం తెలిసింది. ఏదైతే మీడియా ముందు వచ్చిందో ఇట్లా మోసం చేసిన అప్పుడు తెలిసింది. దానికంటే ముందు బిజినెస్ అని చెప్పిరు. ఏం బిజినెస్ అంటే ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఈ సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు, బయట రియల్ ఎస్టేట్ ఇట్లా చెప్పి మమ్మల్ని నమ్మించారు ఇన్ని రోజులు. ఏమి లేదు, 1 ఎకరంన్నర ఉంది ఆయనకి. ఫస్ట్ ఆయన పాత ఇల్లు ఎట్లా ఉంది తెలిసే, మామూలుగా అది పెంకుటిల్లు. ఏదో ఇంద్రమ్మ ఇల్లు TDP గవర్నమెంట్ లో ఇచ్చిన అట్లాంటి ఇల్లు ఉండే. ఇక అక్కడ నుంచి ఈ కోటకు వచ్చిండు ఆయన. ఈ కోటకి మేము ముందు వానికి అరెస్ట్ చేసినప్పుడు ముందుకు వచ్చి చెప్తామని చెప్తే, మీరు ఇట్లా చెప్తే మీ పైసలు మీ దగ్గర తీసుకుంది నేనే ఇచ్చిన, ఏ ఏజెంట్ ని అడగకండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి, నేను తీసుకున్నా, నేనే మీకు అప్పు మీకు ఇస్తాను, మీ పైసలు మీకు ఇచ్చేస్తాను. 3 నెలల టైం అడిగిండు. మా తర్వాత జైల్లో 2 నెలలు కూర్చుండు, మళ్ళీ బయటికి వచ్చిండు, మళ్ళీ 3 నెలలు కూర్చుండు, మళ్ళీ లోపల పోయిండు, మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చి మొత్తం సెటిల్మెంట్ అని చెప్పేసి అసలు దాంట్లో ఇంట్రెస్ట్ కట్ చేసిండు. ఇంట్రెస్ట్ కట్ చేసి మళ్ళా 20%, లక్షకి 20,000 కట్ చేసి మిగతా పైసలు ఇస్తా అన్నాడు. సరే అట్లా ఇస్తానని చెప్పి మళ్ళీ 40% తీస్తా అన్నాడు. సరే 40 తీసే, ఇక 60% అయినా ఇయ్య అని చెప్తే ఇస్తా అని చెప్పి మమ్మల్ని ఇన్ని రోజులు మేము ముందుకు రాలేకపోయినాం. ఎవరైతే ముందుకు ఫైట్ చేస్తాడో వానికి బెదిరించి చంపేస్తా, ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తా అట్లా చెప్పి మమ్మల్ని ఎన్ని రోజులు అసలు బయటికి. మంగ్లీ వచ్చింది కాబట్టి ఇచ్చినాం. మంగ్లీ రాకుండా ఎందుకు ఇస్తాం మేము? మంగ్లీ వచ్చిందనా? మేము పెట్టుబడి, మంగ్లీ గారు చెప్పారు కదా పెట్టుబడి పెడుతున్నామని. మంగళి గారు స్వయంగా చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడగండి, బాధితులందరినీ, పెట్టుబడి పెడుతున్నాం, ఇట్లా బిజినెస్ వస్తుంది, మధుకి మా చిన్న చిల్లలు ఇస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు చెప్పారు కాబట్టి మేము బాండ్ పేపర్ కూడా చూపించారు మాకు. మంగళితో మాకు ఏం అవసరం? మంగళి ఏమైనా మా తండ అవుదా? మా గెట్టు పంచాయతీయా, కులం పంచాయతీ? మాకేం పంచాయతీ మంగళి గారితో? మంగళి గారితో మరి ఎటువంటి పంచాయతీ లేదు. ఆ బిజినెస్ అని చెప్తే నిజంగా ఉండేమో అని చెప్పి మాకు అవసరం లేదన్న. ఇది స్వయంగా మంగళి గారు చెప్పారు కాబట్టి మేము నిజం అనుకోని దానికి వాడు బాండ్ పేపర్ చూపించిండు. అమీర్ పటేల్ గారికి 16 కోట్లు, ఇంకో ఎక్స్పోర్ట్ బిజినెస్ లా 50 లక్షలు ఆయన దగ్గర బాలాజీ నాయక్, మరొకరు మధు అనే తెలిసిన విషయం. వాళ్ళ ఊరికి సొంత ఇంటికి రావడం జరిగింది. గతంలో ఈ రమావత్ మధు అనేవారు డ్రైవర్ కు